అందరికీ నమస్కారం। ఈ రోజు 27వ తారీఖు నవంబర్ నెల 2024 ఈనాటి పంచాంగం ఎలా ఉంది, అలాగే 12 రాశులకు వారం దినఫలాలు ఎలా ఉందో తెలుసుకుంటూ భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత కొరకు ఏ విధమైన భగవంతుని ఏ గ్రహాన్ని పూజిస్తే బాగుంటారో తెలుసుకుందాం। చూడండి, ఇవాళ శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, బహుళపక్షం, తిథి వచ్చేసి ద్వాదశి తిథి। నిన్న సర్వ ఏకాదశి, మళ్ళీ ఇవాళ ద్వాదశి కాబట్టి చాలా మంచి రోజు। నక్షత్రం చిత్తా నక్షత్రం, వారం బుధవారం, చాలా మంచి రోజు। అన్ని శుభకార్యాలకు చాలా బాగుంటుంది। అన్నప్రాసన, విద్యారంభం లాంటివన్నీ కూడా ఇంట్లో చిన్న కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు। వాహనాలు కొనడానికి, వస్తువులు క్రయ విక్రయాలకు కూడా ఇవాళ చాలా బాగుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా। మరి ఈరోజు మనకు భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు ఇబ్బందులు వస్తుంటాయండి, చాలా తమాషాగా ఉంటాయి అవన్నీ కూడా। చాలా పెద్ద మేధావులు మేము పేపర్లు చదువుతున్నప్పుడు కూడా ఆశ్చర్యపోతుంటా। ఒక అమ్మాయి అయితే తాను డైవర్స్ తీసుకున్న తర్వాత లాయర్ చదివి అన్ని డైవర్స్ కేసులు ఆమెనే హ్యాండిల్ చేస్తుందట। ఈ మధ్య ఏఆర్ రెహమాన్కి ఆయన భార్యకి కూడా డైవర్స్ కోసం ఆ అమ్మాయే చేస్తుందని చాలా గొప్పగా రాశారు। అసలు ఈ డైవర్స్ అనేది ఎందుకు వస్తుంది, వీళ్ళు చాలా గొప్పగా ఎలా ఊహించుకుంటారు? ఇక వీళ్ళేదో చాలా ఏదో సాధించేసినట్టు మొగుళ్ళను వదిలేసి, భార్యను వదిలేసి, కుటుంబాన్ని ఛిద్రం చేసుకొని మేము చాలా గౌరవంగా బతుకుతున్నాం, స్వతంత్రంగా బతుకుతున్నామని నవ్వుతూ ఉంటారనమాట। కాబట్టి వీటికి కూడా నేను సమాధానం చెప్పదలుచుకున్నాను ఇవాళ। ఈ రోజు మేషరాశి వాళ్ళకి అనుకున్న పని అనుకున్నట్టు జరుగుతుంది, సంతోషంగా ఆనందంగా ఉంటారు। భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు। విలువైన వస్తువులు, భూములు, ఇల్లు కొనడానికి బాగుంది। ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి రోజు, వ్యాపారంలో లాభాలు బాగున్నాయి। మేషరాశి వాళ్లకు వివాహం బాగా ఉండాలి, వైవాహిక జీవితం బాగుండాలంటే శుక్రుడు అధిపతి, శుక్రవారం చాలా ఇంపార్టెంట్। ఆ రోజు భార్యాభర్తలు తలస్నానం చేసి లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళి బొబ్బర్లు ప్రసాదంగా స్వీకరించి దాన్ని వంటలో వాడవచ్చు, గుళ్ళో పూజారికి ఇవ్వచ్చు, పంచవచ్చు। ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మంత్రాలు అన్నీ ఉంటాయన్నమాట। శ్రీ సూక్తం, కనకధర స్తోత్రం, లక్ష్మీ అష్టకం, అష్టోత్తర స్తోత్రం అన్నీ కూడా రెగ్యులర్గా చదువుకోవటం వల్ల భార్యాభర్తల మధ్య బంధం చాలా బాగుంటుంది। వృషభ రాశి వాళ్ళందరికీ ఈ రోజు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయాలి। బంధువుల, స్నేహితులతో మంచి సంతోషంగా ఆనందంగా గడుపుతారు। చిన్ననాటి స్నేహితులు పలకరించే రోజుగా చెప్పాలి। అందరి సహాయ సహకారాలు ఈరోజు మీకు బాగా అందుతాయన్నమాట। మరి ఈరోజు ఉద్యోగం చేసే వాళ్ళకి బాగుంది, వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంది। ఈ రాశి వాళ్ళకు భార్యాభర్తలు చాలా బాగుండాలంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం బాగా ఉండాలి। మంగళవారం చక్కగా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఎర్ర కందిపప్పు దానం చేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా కంద షష్ఠి కవచం లాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా చదువుకొని కుజగ్రహ పరిహారం చేసుకోవటం వల్ల భార్యాభర్తలు చాలా ఆనందంగా జీవితాంతం బాగుంటారు। మిథున రాశి వాళ్ళకి ఇవాళ విలువైన రోజుగా చెప్పాలి। తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు, క్రయ విక్రయాలకు చాలా బాగుంది, ధన ఆదాయం చాలా బాగుంది, కుటుంబ సంతోషం చాలా బాగుంది। ఈరోజు ఉద్యోగం చేసే వాళ్ళందరూ బాగా కష్టించి మంచి పేరు తెచ్చుకుంటారు, వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకెళ్తారు। మిథున రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండాలంటే దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం ఉండాలి। గురువారం నాడు తలస్నానం చేసి దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళటం, శనగలు ప్రసాదంగా చేసి భార్యాభర్తలు కలిసి అందరికీ పంచటం లాంటివి చేస్తే ఇద్దరి మధ్య ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ తొలగిపోయి చాలా సంతోషంగా ముందుకు వెళ్తారు। కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు అన్ని రకాల శుభ శకునాలు కనిపిస్తున్నాయి। క్రయ విక్రయాలు, విలువైన వస్తువులు కొనడం, అమ్మడం వల్ల మంచి లాభాలు ఉంటాయి। తల్లి ఆరోగ్యం బాగుంటుంది, విలువైన వస్తువుల సేకరణ బాగుంటుంది, మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ముందుకు వెళ్తారు। మీకు ఈ ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు బాగా కష్టపడితే మంచి ఫలితాలు ఉన్నాయి। వ్యాపారం చేసే వాళ్ళు కూడా బాగా శ్రమిస్తే మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట। ఈ కర్కాటక రాశి వాళ్ళకి శనిగ్రహం యొక్క అనుగ్రహం బాగుండాలి। శనివారం నాడు తలస్నానం చేసి శనిగ్రహం చుట్టూ 19 సార్లు ప్రదక్షిణ చేసి శనికి ఇష్టమైనటువంటి నువ్వుల నూనెతో దీపము, ధూపము, మంచి పువ్వు కాళ్ళ దగ్గర పెట్టి 19 సార్లు ప్రదక్షిణ చేసి శని మంత్రం చదువుకోవటం కూడా ఈ భార్యాభర్తల మధ్య చక్కటి అనుబంధం అనేది పెరుగుతుంది। సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు, ధన ఆదాయం బాగుంటుంది, అయితే ఖర్చు కూడా అధికంగా ఉంటుందని ముందుగా గ్రహించాలి। తర్వాత మీకు మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండి ముందుకు దూసుకు వెళ్ళే రోజుగా చెప్పాలి। సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగంలో
బాగా కష్టపడాలి, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, వ్యాపారంలో కూడా మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారు. మీ భార్య భర్తల మధ్య చక్కటి బంధం కలిగి ఉండాలంటే సూర్యుడి యొక్క సంతానమైనటువంటి శనివారం నాడు శని గ్రహానికి వెళ్ళి 19 సార్లు చక్కగా ప్రదక్షిణ చేసుకుంటూ నల్ల నువ్వులు కాళ్ళ దగ్గర పెట్టి ఒక బ్లూ కలర్ పువ్వు కాళ్ళ కింద పెట్టి చక్కగా దీపంతో అలంకారం చేసి 19 సార్లు ప్రదక్షిణ చేసుకొని శని మంత్రం చదువుకోవటం వల్ల మీ భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలన్నీ తగ్గి సంతోషంగా ఉంటారు. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా ఈ రోజు చాలా మంచి రోజు. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, ఆనందంగా గడుపుతారు. ఏ పని చేసినా అందులో మంచి లాభాలు, వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఉద్యోగం చేసే వాళ్ళు బాగా కష్టపడితే మిశ్రమమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వాళ్ళందరికీ భార్యాభర్తల మధ్య మంచి రిలేషన్షిప్ కలిగి ఉండడానికి గురువారం నాడు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి. గురుగ్రహానికి జపాలు చేసుకోవాలి. ముఖ్యంగా శనగలు ప్రసాదంగా చేసి ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్లి ప్రసాదం భార్యాభర్తలు అందరికీ పంచి రావటం వల్ల భార్యాభర్తల మధ్య చక్కటి ప్రేమ అనురాగాలు ఖచ్చితంగా ఉంటాయని మనం రాసి పెట్టవచ్చు. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు స్థానచలనము, తిరగడము, తిప్పటము, అలసట, ఖర్చులు అధికంగా ఉండడం అన్నీ కనిపిస్తున్నాయి. అన్నీ చాలా బాగుంది, ఏమీ ఇబ్బంది లేదు. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రాసి పెట్టాడు దేవుడు. అలాగే వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. శుక్రుడి యొక్క ఆధిపత్యం ఉన్న తులారాశి వాళ్ళు భార్యాభర్తలు బాగుండాలంటే నరసింహస్వామి యొక్క అనుగ్రహం బాగుండాలి. నరసింహస్వామి గుడికి వెళ్ళి అక్కడ శనగలు ప్రసాదంగా, ఎర్ర కందిపప్పు ప్రసాదంగా ఇచ్చి అక్కడ నరసింహస్వామి యొక్క మంత్రాలు చదువుకోవటం, నరసింహ కరావలంబన స్తోత్రాలు చదువుకోవటం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలన్నీ సమసిపోయి చాలా ఆనందంగా ఉంటారన్నమాట. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా ఖర్చుతో కూడిన పని. ఏ పని చేసినా ఖర్చు ఎక్కువ, అనుకున్న పని అనుకున్నట్టు జరగక అదృష్టం కాస్త ఆమడ దూరంలో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం చేసే వాళ్ళకి బాగుంది, వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంది. వృశ్చిక రాశి యొక్క సప్తమాధిపతి శుక్రుడు కాబట్టి మీరందరూ శుక్రవారం తలస్నానం చేసి లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి కానీ, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కానీ, లక్ష్మీ అయగ్రీవ స్వామి కానీ గుడికి వెళ్ళి అక్కడ లక్ష్మి యొక్క మంత్రాలు శ్రీ సూక్తం, కనకధర స్తోత్రం, లక్ష్మీ అష్టకం, అష్టలక్ష్మి స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరనామావళి ఇవన్నీ చదువుకొని బొబ్బర్లు ప్రసాదంగా దానం చేసి అందరికీ, లేదా ఇంట్లో బొబ్బర్ని నానబెట్టి వంటలో వాడుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి జరుగుతుంది. భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత కలిగి చాలా బాగుంటారు. ధనుసు రాశి వాళ్ళందరికీ ఈరోజు చాలా అనుకూలమైన రోజు, లాభదాయకంగా ఉంది, సంతోషంగా ఆనందంగా ఉంటారు. చేసిన ప్రతి పనిలో కూడా మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీకు ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావాలన్నా, వ్యాపారంలో లాభాలు బాగుండాలన్నా మీరు కష్టించి పనిచేయాల్సి ఉంటుంది. భార్యాభర్తలు అంటే బుధగ్రహం యొక్క బుధవారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పెసర్లు దానం చేసి విష్ణు సహస్రనామాన్ని చదువుకోవటం వల్ల ధనుసు రాశిలో పుట్టిన భార్యాభర్త ఇద్దరు చాలా బాగుంటారని తెలుసుకోవాలి. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా బాగుంది. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. మంచి లాభదాయకమైనటువంటి రోజుగా ఈరోజు చెప్పొచ్చు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా మంచి రోజు. వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి మకర రాశి వాళ్ళందరూ కూడా చక్కగా భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత కొరకు సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తూ, బియ్యాన్ని దానం చేస్తూ, చంద్రుడి యొక్క మంత్రాన్ని జపం చేయటం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలన్నీ సమసిపోతాయన్నమాట. ముఖ్యంగా కుంభరాశి వాళ్ళని గమనిస్తే ఈరోజు చాలా అదృష్టవంతమైన రోజు. అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. చాలా మంచి రోజుగా చెప్పాలి. ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా చాలా శ్రమతో కూడినటువంటి రోజుగా భావించి చాలా మంచి పేరు తెచ్చుకుంటారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా సూర్యుడి యొక్క అనుగ్రహం ఉండడం వల్ల భార్యాభర్తలు చాలా బాగుంటారు. ఆదివారం సూర్యుడికి చక్కగా ఉపాసన చేయటం, ఆదిత్య ఉదయం సూర్యాష్టకం చదువుకోవడం, గోధుమతో చేసిన రొట్టెల్ని దానం చేయటం, పశువుకి దానం ఇవ్వడం లాంటివి చేయటం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలనే సమసిపోతాయి అన్నమాట. మీనరాశి వాళ్ళని గమనిస్తే మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపాటు పనికి రాదు. భార్యాభర్తల మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్, పిల్లల ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండి తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోకండి. మీకు భార్యాభర్తల చక్కటి సవ్యత కలిగి ఉండాలంటే విష్ణు సహస్రనామం రోజు చదవాలి. బుధవారం నాడు వెంకటేశ్వర గుడికి వెళ్ళాలి. పెసర్లు దానం చేస్తూ నేను చెప్పిన మంత్రాలు చదువుకోవటం వల్ల మీ భార్యాభర్తల మధ్య చక్కటి సవ్యత కలిగి బాగుంటారు. చూశారు కదా 12 రాశులకు ఎలా ఉందో. మీరందరూ కూడా జాతకం తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.